హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి ఫ్యామిలీ వీడియోస్. And we are all set to go to California, San Diego, Los Angeles. This is our Uber, ready to go. You sit, mother. The car is so good. Thank you. I'm working the concert uptown. Was there a concert going on? Yeah. No wonder there was a traffic over there. So I said I'll pick you up, take y'all to the airport, and then I'll go back over there. To the concert again? Okay. Yes. Klinika, you need to carry your yellow bed sheet. It says to come this side of my car. ఎల్లో బెడ్షీట్ కింద పడకుండా సరిగ్గా పట్టుకో శ్రీనిక. ఇస్తా అంటాను, సారీ. ఓకేనా? ఈ ఎల్లో బెడ్షీట్ని ఇప్పటిదాకా శ్రీనిక ఎన్ని ఎయిర్పోర్ట్స్, ఎన్ని హౌసెస్, ఎన్ని హోటల్స్కి మార్చిందంటే మేబీ దానివల్లే కొద్దిగా దాని ఇమ్యూన్ సిస్టమ్ పెరిగింది అనుకుంటా. ఇంత ట్రావెల్ చేస్తున్నా సరే తన హెల్త్ కోఆపరేట్ చేస్తూ ఉంది. ఇంకొక విషయం, తన్ని మెయిన్ లగేజ్లో పెట్టుకొని ఉండడానికి రీజన్, ఈరోజు మేము ప్రయాణం చేసే ఫ్లైట్ 5 hours. షార్లెట్ నుంచి లాస్ ఏంజల్స్ అంటే ఈస్ట్ కోస్ట్ నుంచి టోటల్ వెస్ట్ కోస్ట్కి వెళ్తున్నాం అనమాట. అండ్ వీఆర్ అట్ లాస్ ఏంజల్స్ బేబీ. ఫస్ట్ టైం గోయింగ్ టు కాలిఫోర్నియా రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఉంది. అదేంటో మీరు ముందు ముందు చూస్తారు. జర్నీ ఫాలో అవుతూ ఉండండి. శ్రీనిక, ఇష్తా శుభ్రంగా 5 hours ఫ్లైట్లో నిద్రపోయారు. కానీ శ్రీనికకి లెగ్ పెయిన్ స్టార్ట్ అయింది. గ్రోయింగ్ పెయిన్స్ అనేది తనకి ఇప్పుడు ఏంటో అర్థమైందనమాట. తన కాళ్ళు పెద్ద అవుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు వస్తుంది అని తనంతట తనే తెలుసుకుని ఈ మధ్య కొంచెం భరిస్తుంది. ఒకప్పుడు తనకి నేను మెడిసిన్ ఇచ్చేదాన్ని రాత్రిళ్ళు. ఇప్పుడేమో జస్ట్ కాలు నొక్కటం లేకపోతే ఏదైనా ఆయిల్తో మసాజ్ చేస్తే అదే నెమ్మదిగా తగ్గుతుంది. We are so tired. ప్యాలెట్లో 4:30 AM అవుతుంది కదా, ఇక్కడేమో 1 AM. నాకేమో ఆకలి వేసేస్తుంది. అండ్ దీస్ లిటిల్ గర్ల్స్ ఆర్ సో టైర్డ్. లగేజ్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ నుంచి రెంటల్ కార్ వెళ్ళి పికప్ వెనకాల స్పీకర్ ఆన్ అయిపోయింది. బాస్ ఇప్పుడు వెళ్ళి కార్ రెంటల్ తీసుకోవాలి. తీసుకుని హోటల్ రూమ్కి వెళ్ళి ఫ్లాట్ అయిపోవాలి. నాకు ఇక్కడ ఒక పెద్ద వేడి పింపుల్ వచ్చిందనమాట. 4 రోజుల నుంచి బాగా వేడి చేసినట్టుంది. మామిడికాయలు ఎగ్ కలిపి తిన్నాను. సో అలా అయిపోయింది. బై ద వే, నా ఎదురుగుండా ఒక స్పానిష్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మని కలిసినట్టున్నారు. అమ్మమ్మను ఎంత అడోరబుల్గా హగ్గింగ్ చేసుకుని, లైక్ అమ్మ కూతురు వాళ్ళిద్దరూ అసలు ఎంత హగ్ చేసుకుని ఎంత అలాగా ఉన్నారంటే ఇద్దరు. లైక్ సో స్వీట్. ఆ టోటల్ ఫ్యామిలీ వాస్ లైక్ ఓకే, రెడీ టు గో టు పికప్. దిస్ గర్ల్ ఈస్ గెటింగ్ స్లోలీ యాక్టివ్. 4:30 AM యాక్టివ్ అవుతుంది 5 o'clock. ఓకే, రెంటల్ కార్. Second time on this kind of bus. అవునా? Last time I was in a bus, there were dogs. We came to car rental place. సీరియస్లీ ఇక్కడ కూర్చోటానికి ఒక్క సింగిల్ చైర్ ఇవ్వలేదు. ఇంత పెద్ద ప్లేస్ ఉంది అంటే బేసిక్గా నుంచునే ఉండాలనా ఏమిటో. I want our car to be high. పెద్ద కార్ కావాలా? నాకు కూడా ఇస్తా. Like the Uber we took. Ow! సడన్ హగ్ లవ్ వచ్చేసింది. గణేష్ కారు కాస్కోలో బుక్ చేశాడు. అండ్ ఇక్కడ మేము దాని గురించి తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఎవరైతే ఒక పర్సన్ ఉన్నాడో అతను హర్ట్ అయ్యాడు అనమాట. మీరు ఏదో లాంగ్వేజ్లో నన్ను తిడుతున్నారు అని. సో ఏంటంటే అమెరికాలో, విదేశాల్లో మన లాంగ్వేజ్ మనం ఎక్కువ మాట్లాడకూడదు. వాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్లోనే మాట్లాడాలన్నమాట. మేము చాలాసార్లు కాన్షియస్గా ఉంటాం అస్సలు తెలుగులో మాట్లాడొద్దు, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని. బట్ అయినా సమ్టైమ్స్ ఇలా అవుతూ ఉంటుంది కదా. సో ఎందుకు షేర్ చేస్తానంటే జస్ట్ టు లెట్ యూ నో, బికాస్ ఇది మాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది అమెరికాలో, వేర్ దే డూ ఎండ్ అప్ గెటింగ్ హర్ట్ అనమాట మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే. ఎనీవేస్ మేము 3 వచ్చామండి రూమ్కి. వచ్చి ఇంకా వెంటనే ఫ్లాట్ అయిపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సీన్. కొడితే తల్లి నువ్వు నీ జుమ్మలిక కాంబినేషన్. I want to stop annoying me so I can get back to cooking your head. నేను ఎనోయ్ చేస్తానా నిన్ను? నన్ను ఎనోయ్ చేస్తానని ఐ సమ్టైమ్స్ ఎండెడ్ అప్ సేయింగ్ నా బుర్ర తినకు ఆర్ ఈట్ మై హెడ్ అని. సో లిటరలీ సిన్స్ దెన్ షీ యాక్చువల్లీ స్టార్టెడ్ కుకింగ్ ఆన్ మై హెడ్ అండ్ ఈటింగ్. వెళ్ళి కుక్ చేయి, చూపించి ఎలా కుక్ చేస్తా. 1 సేపు మాట్లాడితే ఎడిట్ చేయడానికి నాకు ఓపిక లేదు, వినడానికి వాళ్ళకి ఓపిక ఉండదు. Just stop doing your video, then you'll get what you want. Ow. 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 Ow.
అలా తింటుందన్నమాట మా అమ్మాయి నా బుర్ర అప్పుడప్పుడు. ఇలాంటి చిన్న చిన్న సిపెస్ మీకు నచ్చితే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఫ్యూచర్లో ఇంకొన్ని యాడ్ చేస్తాను. మార్నింగ్ ఇక్కడ మాకు చెక్అవుట్ చేసే టైం అయిపోయింది. మేము లాస్ ఏంజల్స్లో ఓన్లీ 1 డే ఉండటానికి వచ్చాము. ఇక్కడి నుంచి మేము శాండియాగో ప్రయాణం చేస్తున్నాం అనమాట. సో ఎలా వచ్చామో అలాగే మళ్ళీ ఫాస్ట్గా సర్దేసుకుని ఇక్కడైతే రెడీ అయిపోయాము. ఇక నేను వేసుకున్న డ్రెస్ నాకు చాలా నచ్చింది. కొన్ని డ్రెస్సెస్ ఉంటాయండి మన పర్సనాలిటీని ఇంకా బాగా ఎలివేట్ చేస్తాయి కదా, సో అలా అనిపించింది. ఎస్పెషలీ ఈ హ్యాండ్స్ ఉన్నాయి చూసారా, బుట్ట చేతులు కాదు, ఇంకొక కైండ్ ఆఫ్ స్లీవ్స్ అంటారు వీటిని, నాకు చాలా బాగా సూట్ అవుతాయి అనిపిస్తుంది. సో మీకు కొంచెం అప్పర్ హ్యాండ్ కొంచెం చబ్బీగా ఉంటే ఇలాంటి అవుట్ఫిట్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది నేను బర్లింగ్టన్ కోట్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను ఈ అవుట్ఫిట్. అండ్ దీస్ హూప్స్ ఆర్ ఫ్రమ్ గెస్. నాకు హూప్స్ అంటే చాలా ఇష్టం. ఇది మేము ఉన్న ప్లేస్ అనమాట. ప్లేస్ వి లివ్డ్ ఒక్కరోజు ఎల్ఏలో ఉన్నప్పుడు. You're looking so good like this, Ishta. Whoa! Then this take And this is our rental car. Hey Ganesh, మనం వెళ్ళే ఫస్ట్ స్పాట్ పేరు మర్చిపోయాను. గ్రిఫిత్ my thing is stuck. అబ్జర్వేటరీ. My thing is stuck. Okay. అయ్యయ్యో. ఇక్కడ వెదర్ ఇస్ నౌ యాక్చువల్లీ డీసెంట్లీ కోల్డ్ ఈవెన్ వెన్ ఇట్స్ ఆల్మోస్ట్ సమ్మర్. మిడ్ 60s లో ఉంది ఫారెన్హీట్, విచ్ ఇస్ ప్రెటీ కోల్డ్. మేమేమో ఎవ్వరము బిందాస్ గా అరే డెజర్ట్ కదా, నాట్ డెజర్ట్ బట్ కాలిఫోర్నియా వెదర్ కదా, బాగానే ఉంటుంది, ఎండగా ఉంటుంది, సమ్మర్ వేసుకుని వచ్చాం. ముందు దేవుడా షాక్ ఇచ్చాడు మనకి. దారిలో డౌన్ టౌన్ వైపు వెళ్తూ ఉంటే ఇంకొకటి నోటీస్ చేశాము. ఇంతమంది హోమ్లెస్ పీపుల్ని నేను అమెరికాలో ఎక్కడా చూడలేదు. బ్రాంచ్ చేయడానికి ఒక షాప్కి వెళ్ళాం. ఇక్కడ చిన్న పిల్లలు వాళ్ళ మామ్ తోటి వచ్చి ఫ్లవర్ బొకేలు అమ్మటము, డబ్బులు కావాలని అడగటము, అలా ఎన్ని చూసామంటే అసలు ఇది అమెరికానా అనిపించింది. నేను ఇదివరకు న్యూయార్క్లో ఉన్నాను, మిషిగన్లో ఉన్నాను, కానీ ఇలా ఇంత స్లమ్ ఏరియా అయితే నేను ఎప్పుడూ చూడలేదు. తర్వాత తెలిసింది ఇది చాలా కామన్ అని. ఒక పక్క రిచ్ ఏరియా, ఇంకొక పక్క పూర్ ఏరియా, ఇలా 2 భాగాలుగా ఉంటుందంట ఈ ప్లేస్. I remember once in India I saw some poor person and my mom gave me money to give and I can't stop thinking about her. So now when I see these children, Why you can't stop thinking about them? because they're poor, they don't have any food, they don't have vehicles, they don't have parents, they don't have money, they have all that. And that makes you feel very sad? Yeah, Appa showed me some videos too. అంతమంది హోమ్లెస్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. మొత్తం బ్రిడ్జెస్ దగ్గర, రోడ్ దగ్గర, అంటే షెడ్లు కూడా వేసేసుకుని అలాగే పడుకుంటున్నారు, అలాగే తింటున్నారు. హెవీ ఇట్స్ ఆల్ అలౌడ్ అనుకుంటా. బట్ ఇష్టాక చూసిన ప్రతిసారి బాబా ఇంక నేను దీని గురించి ఆలోచిస్తూ ఉంటానమ్మా, నాకు పాపం అలా అనిపిస్తుంది అంటాను అనమాట. కొంతమంది అనుకుంటారు మేము పిల్లల్ని తెగ తిప్పేస్తున్నాము, వాళ్ళని బాధ పెట్టేస్తున్నాము అటు అమెరికా ఇండియా అని. వాళ్ళకి మేము ఎన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తున్నామో మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఎంత నేర్చుకుంటున్నారో వాళ్ళు ఈ ట్రావెలింగ్లో, అన్నీ చూసి అడాప్ట్ అవుతారు. ఏదైనా కష్టంలో ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నామా, పేరెంట్స్ ఏం చేస్తున్నారా అని కూడా వాళ్ళు చూస్తున్నారు. ఒక్కటి కాదు, అన్ని నేర్పిస్తాయి ట్రావెల్ పిల్లలకి. అందుకే అంటారు ద రియల్ లెర్నింగ్ యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ లివింగ్. ట్రావెల్ స్పార్క్స్ ఇమాజినేషన్ అండ్ ఫ్యూయల్స్ ద మైండ్. అంతెందుకండి, ఈ బస్ రైడ్లో కూడా వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటారు. వాళ్ళ క్యూరియాసిటీని పెంచే ఇంకొక వింత ప్రపంచానికి వాళ్ళని తీసుకుని వెళ్ళాం. Let's go see the stars. చలో లెట్స్ గో. ఇక్కడ మేము వచ్చింది, దీని పేరు గ్రిఫిత్ అబ్జర్వేటరీ. ఇది లాస్ ఏంజల్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాన్యుమెంట్ పీసెస్. ఇక్కడ మనం ఫ్రీగా యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది ఎంత పెద్ద ఏరియా అంటే అక్కడ మీకు కనిపించే కొన్ని ప్లానిటోరియంస్, లోపల మనకి షోస్ ఉంటాయి, రకరకాల ఈవెంట్స్ ఉంటాయి, ఎన్నో ఎగ్జిబిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇషిత చాలా ఎక్సైట్ అయింది అన్నీ చూసిన తర్వాత. మొత్తం శ్రీనికాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది, ఎందుకంటే తన సైన్స్లో కూడా ఇదంతా కూడా నేర్చుకుంటుంది. హైదరాబాద్లో కూడా నేను వాళ్ళని ప్లానెటోరియంకి తీసుకుని వెళ్ళాను, బట్ ఇది ఇంకా చాలా పెద్దది, అంటే ద బిగ్గెస్ట్ వన్ అనమాట. పైనుంచి ఇక్కడ ఒక పెండులం హ్యాంగ్ చేసి ఉంది. ఎప్పుడైతే అది అక్కడున్న ఒక ఆబ్జెక్ట్ని తట్టిందో దాని ఉద్దేశము ఎర్త్ కొంచెం ఇలా షిఫ్ట్ అయింది యాక్సెస్లో అని. సో అది చాలా బాగా ఎక్సైటింగ్గా అనిపించింది అనమాట ఇష్టాకి. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే ప్రాక్టికల్గా పిల్లలకి చూపించామో
చాలా బాగుంటుంది. మనకి లాస్ ఏంజల్స్లో యూనివర్సల్ స్టూడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మేము వెళ్ళలేదు, మాకు అంత టైం లేదు. యాక్చువల్గా మేము కాలిఫోర్నియా వచ్చింది ఇంకొక దానికోసము. సో అదంతా మీరు చూస్తారు నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ మనకి పీరియాడిక్ టేబుల్లో ఈచ్ ఆటమ్ యొక్క అంటే ఎగ్జాక్ట్గా మెటీరియల్ అక్కడ పెట్టుంది. నేను చెప్తున్నాను ఇషితాకి, నీకు ముందు ముందు ఇదంతా ఏంటో అర్థమవుతుంది ఇషిత, ఇప్పుడైతే ఇదంతా గుర్తుపెట్టుకో, ఆ తర్వాత నువ్వు ఇండియా వెళ్ళిన తర్వాత నీ సైన్స్ పుస్తకాల్లో మొత్తం ఉంటుంది అని. దిస్ ఇస్ వేర్ వి ఆర్ వాచింగ్ ద ఫస్ట్ షో కాల్డ్ సైన్స్ ఆఫ్ లైఫ్. అండ్ దిస్ వ్యూ ఎంత టూ మచ్ ఉందంటే దూరం నుంచి చూడటానికి ఎంత బాగుందో, అదే కొంచెం దగ్గరికి వెళ్ళానంటే చూడటానికి కొంచెం బాధగా ఉంది, బికాస్ అంత స్లమ్ ఏరియా, పూర్ పీపుల్. సరే, ఇంకా మేము లైన్లో నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మేము 2 షోస్ చూసాం, సైన్స్ ఆఫ్ లైఫ్ అండ్ సెంటర్డ్ ఇన్ ద యూనివర్స్. 35 minutes ఉంటుంది ఈచ్ షో. 2 కూడా లైవ్ షోస్. మా ఫ్యామిలీకి ఒక $34 అలా అయింది. అసలు అద్భుతంగా ఉండే, అమేజింగ్ షోస్. సైన్స్ ఆఫ్ లైఫ్ నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది. డెఫినెట్గా విజిట్ చేయాలి లాస్ ఏంజల్స్ కనుక వస్తే. ఇట్ విల్ చేంజ్ యువర్ హోల్ అవుట్లుక్ ఆఫ్ లైఫ్ అనమాట. నార్మల్గానే నాకు ఈ క్యూరియాసిటీ చాలా ఎక్కువ, లైక్ అసలు ఎలా ఫామ్ అయ్యాం, లైక్ హౌ వాట్ ఈస్ దిస్ ఆల్ యూనివర్స్ అని వెనెవర్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్ కదా. మన ఎగ్జిస్టెన్స్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇన్ ద సెన్స్ మనకున్న ప్రాబ్లమ్స్ చాలా చిన్నగా అనిపిస్తాయి. ఎప్పుడైతే మనం ప్రపంచాన్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తామో అప్పుడు మన ఎగ్జిస్టెన్సే మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఎప్పుడైతే మనకి ఈగో క్లాషెస్ కానీ లేకపోతే జెలసీ, రిలేషన్షిప్స్లో ఇష్యూస్ వచ్చినప్పుడు ఎందుకు అసలు ఇదంతా, ఇంకొక 20 సంవత్సరాల లేదా 30 సంవత్సరాలు బ్రతుకుంటాము, దీంతో ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటము. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ లైఫ్ ఏదో బ్రతికేంలే కాకుండా, ఆహా అలా బ్రతికేవా మనం, లైఫ్ అలా ఎక్స్పీరియన్స్ అయ్యామా, ఇన్ని మెమరీస్ చేసుకున్నావా లాగా ఉండాలి. గణేష్ నేను ఈ ప్లేస్కి ఎప్పుడు రాలేదు కదా, అక్కడ మాకు దూరంగా కనిపిస్తుందా హాలీవుడ్ సైన్. ఇది మోస్ట్ ఫేమస్ స్పాట్ అనమాట మనకి అమెరికాలో. నాకు ఆ 2 షోస్ చూసి బయటకు వచ్చి ఈ సైన్ చూడగానే కృష్ణుడు అన్న మాట గుర్తొచ్చింది, ప్రపంచమే ఒక వింత నాటకము అని. ఇక్కడైతే మీరు ఇది ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ప్లేస్కి వెళ్ళాలంటే వీక్ డేస్ ఎక్కువ రష్ ఉండదు, వీకెండ్స్ పిచ్చగా రష్ ఉంది. మాకు అసలు చాలా టైం పట్టేసింది మాకు పైకి వెళ్ళటానికి. మేము షటిల్ సర్వీస్ తీసుకుని వెళ్ళాము, అదే బెస్ట్. దయచేసి మీరు కార్లో వెళ్ళకండి. అక్కడి నుంచి ఒక హిమాలయన్, టిబెట్, నేపాల్ అండ్ ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ శుభ్రంగా భోజనం చేసి we drove from Los Angeles to San Diego. 2 hours డ్రైవ్ అనమాట. సో మంచిగా అలా బీచ్ చూసుకుంటూ మధ్యలో పిల్లలు ఆడుకోవటానికి ఒక బీచ్ దగ్గర ఆపి ఆ తర్వాత శాన్ డియాగో అయితే వెళ్ళాం మేము. ఈ లాస్ ఏంజల్స్ ట్రిప్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోను. నాకు అస్తమానం అనిపిస్తూ ఉండేది, ఎందుకు వీళ్ళు ప్లానెట్లు, స్టార్స్ అన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటారు, అసలు అవసరం ఏంటి అని. నా వ్యూ పాయింట్ మార్చేసింది. అతను లైవ్ షోలో ఏం చెప్పాడంటే, ఒక మనిషికి ఎప్పుడూ కూడా సర్వైవల్ అండ్ క్యూరియాసిటీ అనేది ఉండాలి. ఒకప్పుడు మార్స్లో లైఫ్ ఉండేది, కానీ అది ఎందువల్ల అంతమైపోయింది. రేపొద్దున మనకు కూడా అదే పరిస్థితి రావచ్చు. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్న ఆతృత ఎప్పుడూ ఒక మనిషికి ఉండాలి. నేను ఇప్పుడు చూస్ చేసుకున్న నెక్స్ట్ కెరియర్లో కూడా నా టీచర్స్ అందరూ అదే చెప్తున్నారు, క్యూరియాసిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని. ఏదో వద్దున లేసామా, తిన్నామా, పడుకున్నామా అలా ఉండకుండా వీ కెన్ ఆల్ టేక్ చార్జ్ ఆఫ్ అవర్ మైండ్స్. అండ్ ద డే వీ డూ దట్ కదా, లైఫ్ విల్ బీ అమేజింగ్, ట్రస్ట్ మీ. అన్నట్టు ఈ వీడియో కూడా నా ఫోన్లోనే ఎడిట్ చేశాను. థ్యాంక్స్ అండి టైం తీసుకుని ఎవరైతే రిప్లై చేశారో, బాగానే ఉంది అని అన్నారో. ఇంకొన్ని వీడియోస్ ఇలాగే కంటిన్యూ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. USA డైరీస్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతున్నాయి. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాను. ఇట్లా మీ సహజ మాదిరి. బాయ్ గైస్.